శనగపప్పు పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందామా? ముప్పావు కప్పు దాకా శనగపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి. పావు కప్పు దాకా సగ్గుబియ్యాన్ని కూడా వేరొక బౌల్లోకి వేసుకొని నానబెట్టేసుకోండి. కుక్కర్లో శనగపప్పుని వేసేసుకొని రెండింతల వాటర్ని వేసుకొని 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని వేరొక మందపాటి కడాయిలో సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసుకొని సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించేసుకోండి. ఉడికించిన శనగపప్పుని వాటర్తో సహా దీంట్లోకి వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అలాగే అరకప్పు దాకా గోధుమ రవ్వని కూడా వేసేసుకొని గోధుమ రవ్వ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. దీంట్లోనే 2 కప్పుల దాకా బెల్లాన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుందండి. దీంట్లోనే యాలకుల పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని వేరొక మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న పావు కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని జీడిపప్పు పొలుకుల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పాయసంలోకి చిక్కటి పాలు కాచి చల్లార్చుకున్న పాలను వేసేసుకొని మిక్స్ చేసేసుకొని జీడిపప్పు పొలుకుల్ని కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే.